సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగిన విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారి చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టు విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. గట్టిగా ఆమేన్ చెప్తాం అందరూ. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు ఎన్ని మాటలు మనం నేర్చుకున్నాం? ఎన్ని మాటలు మనం నేర్చుకున్నాం అండి? ఈ 43వ వచనం నుంచి 5వ భాగంలో, అంటే 5వ భాగం ఏంటి? విశ్వసించిన విశ్వాసులందరిలో కూడా పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తున్నాం. ఆది అపోస్తుల సంఘములో సంఘానికి ఉన్న లక్షణములు చూస్తున్నాం. మొదటి లక్షణం ఏంటి? వారిలో ఏముంది? భయం ఉంది. రెండవదిగా దేవుని చేత వాడబడే ఆ ప్రవక్తన లేక మనస్సు వారిలో ఉంది. మూడవది చెప్పాలి, యాకముగా కూడుకునేటువంటి మనస్సు వారిలో ఉంది. తర్వాత వారికి ఉన్నదంతా కూడా వారు సమిష్టిగా పంచుకునేటువంటి మనస్సు ఉంది. తర్వాత 5వ మాట, వారు ఏక మనస్కులై ప్రతిదినము కూడా ఎక్కడ కూడుకునేవారు? తప్పక దేవాలయములో కూడుకునిచుంటువారు. తర్వాత రొట్టె విరుచుట అనే ఒక మనం చూసి ఆ లక్షణం వారిలో ఉంది. తర్వాతగా మనం చూస్తే ఈరోజు 7వ మాట, దేవుని స్తుతించుచు అని రాయబడింది. చెప్పండి అందరూ కూడా, దేవునిని స్తుతించుచు. ఈ సంఘములో ఉన్న మరొక లక్షణం ఏంటో తెలుసా? దేవునిని స్తుతించటం. చెప్పండి అందరూ కూడా. ఆది అపోస్తుల సంఘానికి ఉన్న లక్షణం ఏంటి? గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ చెప్పండి ఈసారి. దేవుని స్తుతించటం. దేవుని స్తుతించటం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మీ లైన్ ఎవరా? షేక్ హ్యాండ్ ఇవ్వండి. చిరా చూడలేదు నేను, మరొకసారి చెప్పండి, షేక్ హ్యాండ్ చెప్పండి. ఓకే, దేవునికి మహిమ కలుగుగా. మీరందరూ చెప్పారా? ఏమని చెప్పారు? ఓబేద్ ఏమని చెప్పావు? ఓబేద్ బాగా చదువుతున్నాడండి. ఆడు మాట్లాడిన మాట స్పష్టంగా వెలిగాడు. మామేమో ఆడు బాగా చదువుతలేదు అంటుంది. ఆడు బాగా చదువుతున్నాడు. ఆడు కొత్తగా వచ్చినా సరే స్తుతించుట లేక స్తుతి అనే దాని గురించి మనము నేర్చుకోబోతున్నాం. స్తుతి వలన కలిగేటువంటి 8 మేలులు ఈరోజు మనం నేర్చుకుంటాం. ఏంటండి? స్తుతి వలన కలుగు 8 మేలులు. ఆ సంఘం ఎందుకు ఆశీర్వదించబడింది? స్తుతించుట వల్ల అంట. అండి, స్తుతించుట వల్ల మనం పాడుతుంటాం కదా, అంచుల నుండి జారేలా గిన్నెలు నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. అంచుల నుండి జారేలా గిన్నెలు నిండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన, విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన, స్థితి లేని తన సంపద నీదే,
నుండి పొందేలా ఆశీర్వదిస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్ర అండి. అంచుల నుండి జారేలా, గిన్నెలు నిండి పొర్లేలా, ఇంకా మితిలేని విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలంట. విశ్వాసంతో మన ఓర్పు కలిగి సహనం కలిగి ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తే మితిలేని దేవుని యొక్క సంపద మనదే. స్తుతి ఇస్తే ఏమీ లేదు, అందరూ చెప్పాలి. అమ్మ లక్ష్మి గారు ఏంటంటే అందరూ చెప్పాలి. స్తుతి ఇస్తే పొందనిది లేదట, ఏది లేదు. స్తుతి ఇస్తే చాలా జాగ్రత్తగా గమనించాలి. స్తుతి అంత గొప్పది, స్తుతి అంత గొప్పది. స్తుతి అనే మాటకు మనం చూస్తే ప్రశంస అని అర్థం, లేక పొగడటం, పొగడటం లేక అభివర్ణించటం, వర్ణించటం అని అర్థం మాట. చెప్పండి, స్తుతి అనే మాటకు అర్థం ఏంటి? ప్రశంస, అప్రిషియేషన్ అంటారు, లేక పొగడటం, అభినందించుట అండి. ఇలాంటి మాటలు ప్రశంస. స్తుతి అంటే ప్రశంస, కరెక్ట్ వర్డ్. దేవుణ్ణి ప్రశంసిస్తే, దేవుణ్ణి పొగిడితే, పొగడడం అంటే మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. పొగడటము అనే మాట ఉన్నది చెప్పడమే, లేని పొగడడం అనేది నిజమైన మాటకు అర్థం ఏంటంటే లేనిది చెప్పి అని ఉపపెట్టడం. దేవుడి దగ్గర అలా కాదు. దేవుడి దగ్గర లేని మంచి లక్షణాలు ఒక్కటి లేవు కదా. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, మంచివాడు, గొప్పవాడు, మహాశక్తిమంతుడు. ఆయన అన్ని జాలి కలిగిన వాడు, ప్రేమామయుడు, కరుణామయుడు, క్షమించేవాడు, ఇహలోక మాలిన్యము అంటనివాడు అండి, అగ్ని జ్వాలల వంటి వాడు. ఆయన ఆమేన్ అనేవాడు. ఆయన పాదములు అపరంచి వంటివి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయనలో లేని మంచి లక్షణం ఒక్కటి చూపించండి. బైబిల్ గ్రంథములో ఉన్న దేవునికి లేని ఒక మంచి లక్షణం ఈ లోకంలో ఉండి దేవునిలో లేనిది ఒకటి చూపించండి. లేవు. సో దేవుణ్ణి పొగడము అంటే అర్థం ఏంటంటే ఆయన ఉబ్బపెట్టేస్తే ఉబ్బిపోయేవాడు కాదు. ఆయన అలా ఉబ్బిపోతే మనిషి లేక ఉబ్బపెడితే అని కాదు. ఆయన క్యారెక్టర్ని ఆయన గుర్తించడం అంతే. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు మనం గుర్తించడమే. ఆయన ఉన్నాయి కాబట్టి మనం చెప్తున్నాం అంతే. పొగడం అని అంటే లేని దానిని తీసుకొచ్చి పొగడతలేదు, ఉన్నదే ఏం చేస్తున్నాం మనం చెప్తూ ఉన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి స్తుతి అంటే ప్రశంసించుట. స్తుతి అనే మాటకు అర్థం ఏంటి? ప్రశంసించుట. అంటే దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఎప్పుడు ప్రశంసిస్తూ ఉండాలి. అలా దేవుణ్ణి అభివర్ణిస్తూ ఉంటే మనం పొందుకోనది ఏది కూడా ఉండదు. చాలా మంది కేవలం ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఒక్కటే కాదు, స్తుతి కూడా. బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను ఒక సంఘటన. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. దానియేలు గ్రంథము 4వ, అందరూ తీయాలి, 4వ, క్షమించండి, 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా డైలీ రొటీన్ కదా, రొటీన్గా చేసేదట. మన రొటీన్గా చేసేది ఏదైనా అడిగితే ఏం చెప్తాం తెలుసా? ఇడ్లీ తింటానండి, చపాతీ తింటానండి, పూరి తింటానండి, చికెన్ రోజు తింటానండి, ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం అండి అని అంటాం కదా. అంటే రొటీన్గా చేసేవి ఇవి. కానీ ఎవరైనా కూడా రోజు నేను బైబిల్ చదువుతానండి, రొటీన్గా నేను ప్రార్థన చేస్తానండి, రొటీన్గా దేవుని స్తుతిస్తానండి, రొటీన్గా నేను పాటలు పాడతానండి, దేవుని పాటలు అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారు? గట్టిగా దేవుని స్తుతం చెప్పండి. రొటీన్ ఉండదు కొంతమందికి. ఇవి రొటీన్గా ఉండవు. ఇంకా ఏమంటారు? ఇస్త్రీ వేస్తామండి డైలీ అండి. రాజుగారు
అంతేనా? వ్యవసాయానికి వెళ్తానండి డైలీ, వ్యాపారానికి వెళ్తానండి డైలీ, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తానండి డైలీ అంటాం. ఇవి మన డైలీ రొటీన్స్ కదా. కానీ దానియేలు అంటే యథాప్రదగా అంటే రోజు కూడా యథాప్రకారంగా చేసేది ఏంటో తెలుసా? డైలీ చేసేది. చూడండి అక్కడ ఏంటంటే యథాప్రకారముగా అనుదినము, డైలీ, ఎవ్రీ మార్నింగ్ ముమ్మారు మోకాళ్ళుని, అంటే ఎన్నిసార్లు అట? ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి, గుర్తించుకోండి, ప్రార్థన చేయుచు, అంటే ఇంకోటి ఏదో చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఆయనను స్తుతించుచు వచ్చాను. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు డైలీ చేసేది ప్రార్థన ఒక్కటి కాదు. చదవద్దు చెప్తున్నాను కదా. దేవుని దగ్గర నీ లిస్టు, నీ బాగోదం అంతా చెప్పేకు. దేవుని స్తుతించి ఆటోమేటిక్గా నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆయన పాదాల చెంత కూర్చుని నీ హృదయంలో ఉన్నది ఆయన తెలుసా తెలీదా? ఈ నోస్ ఎవ్రీథింగ్. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఓ పాఠం చదివేస్తున్నట్టు రోజు చెప్పేయకూడదు ఆయనకి. రోజు అప్పేసి రోజు చెప్పింది చెప్తున్నారు బాబు అంటాడు. అంటే ఆయనకి విసుగుదల అని అంటే మనం ఉంది కదా, విసుగుదల వచ్చే వరకు మీకు చెప్పాను. విసుగుక ప్రార్థించుట నేర్పించేటప్పుడు ఒకటి చెప్పాడు. ఆమె రోజు వచ్చింది, రోజు వచ్చిందా, రోజు చెప్పిందా? చెప్పండి నాకు. న్యాయాధిపతి దగ్గరకు వచ్చి నాకు న్యాయం తెచ్చండి, ఇదిగోండి ఈ న్యాయం అండి, నాకు న్యాయం తీర్చండి, ఇదిగోండి ఈ న్యాయం అండి, రోజు భాగవతం చెప్పింది లేదు. న్యాయం తీర్చమని నిలబడింది అంతే. ఈ అమ్మాయి ఎందుకు వచ్చో మీకు తెలుసు కదండి, అంతేనా? మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పడం ప్రారంభించిందా? లేదు. రోజు విసుకకు వచ్చింది, బట్ రోజు చెప్పలేదు. ఆమె చేసిందంటే కనబడిందంతే. నువ్వు దేవుని సన్నిధానంలో కనబడు, మోకరించి ఉండు. కొంతమంది ఏం చెప్తారు? తుడుతున్నారా, ప్రార్థన చేస్తున్నారంటే తుడితే ప్రార్థన చేస్తున్నానండి, నేను మా ఇంటి దగ్గర పిడకలేస్తా ప్రార్థన చేస్తున్నానండి. పిడకలేస్తా, నీ ధ్యాస అంతా పిడకల మీద దేవుడి మీద, లేదా దేవుడి మీద పిడకల మీద, రెండునా? నో. సెట్ ఏ టైం ఫర్ గాడ్. నువ్వు రోజు స్తుతించాలి, అది వద్దంటలేదు. నువ్వే పని చేసుకున్నా దేవుని స్మరించాలి. కానీ దేవుడికి ఇవ్వవలసిన టైం దేవుడికి ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వేం చేయాలి? అనుక్షణము ఆయనను మనం ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలట. దేవునికి స్తోత్రం. అది ప్రత్యేకంగా ఉండాలి. దానియేలు రొటీన్గా చేసే పని ఏంటంట? ఇంట్లోకి వస్తాడు, యెరూషలేము తట్టు కిటికీలు తీస్తాడు, ఏం చేస్తాడు? మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థన చేస్తూ దేవుని ఏం చేస్తాడంట? స్తుతిస్తూ ఉంటాడట. దేవునికి స్తోత్రం. అదే పని ఎప్పుడు చేశాడు? ఏ టైంలో అయినా చేయాలట. సిచ్యువేషన్స్ బట్టి నీ ప్రార్థన ఉండకూడదు, పరిస్థితులను బట్టి నీ ప్రార్థన ఉండకూడదు. బాగుంటేనేమో ప్రార్థన చేయం, టీవీలో ముఖంలో ముఖం పెట్టి చూసేస్తాం. అంటే సీరియల్లో కార్తీక దీపం ఎవరంటే అమ్మగారు, ఆ అమ్మగారు ముఖంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకరత్నారు అనుకుంటున్నారు. మా అన్న చెప్పారు పాపం ఆవిడకి, ఆవిడకున్న వీక్నెస్ మా అన్న చెప్పింది ఆవిడ నాకు. పాస్టర్ గారు నేనేం చూడన్నానండి, నవ్వుతుంటే నాకు గుర్తుకొచ్చింది. ఎందుకు గుర్తు నేను కొట్టుకున్నా, దొంగతనం చిన్నదైనా పెద్దదైనా, అంటే నేను సీరియల్ చూడొద్దు అంటలేదు, నేను ఎగనెస్ట్ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, సీరియల్ నేను చూడొద్దు అంటలేదు. కానీ అది మీకు హ్యాబిట్గా మారకూడదు అంటున్నాను, అంతే నేను చెప్పేది.
అది లేకపోతే నీ ప్రాణం పోనట్టు. అది చూడకపోతే ఏంటి, సీరియల్ నూకరత్నం గారు ఏ టైం నుంచి ఏ టైం దాకా చూస్తారు? అలాగ మాట వచ్చిందిగా తేల్చేద్దాం. ప్రాధాన్యత ఇవ్వగలుగుతారో అప్పుడు మిగతా వాటికి ఇవ్వండి. దేవుడు ఏమంట, దేవుడికి ఏమో టైమింగ్స్ ఇవ్వమా, టైం పాటించమా, మిగతా వాటికి టైం పాటిస్తామా? దేవుడు మాత్రం ఇది చూస్తాడు. అంటే సీరియల్ అనేటప్పటికి వాలిపోతావా టీవీ దగ్గర, చర్చ అనేటప్పటికి రావా అంటాడు దేవుడు. అంటాడా ఖచ్చితంగాని 100% అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా, హల్లెలూయా. నాగేశ్వర గారు సరి చేయాలట అందరినీ. ఏం చేయాలట అండి? ఎందుకు సరి చేయబడితేనంట ఆశీర్వదించబడతామంట. దేవుని దీవులు మన మీదకి దిగి వస్తాయి. దేవునికి ఎప్పుడైతే ప్రాధాన్యత మనం ఇస్తామో దేవుడు మనం తప్పకుండా ఆశీర్వదిస్తాడు. సరి చేసే పాస్టరే మిమ్మల్ని మీరు ఆశీర్వదించబడాలని కోరుకునే పాస్టర్ ఎప్పుడన్నా గుర్తించుకోండి. మొక్క మీద ఒకటి బలతే మీ ఎదురుగుంటా ఒకటి, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకోటి మాట్లాడే వాళ్ళు మీకు ఎప్పుడు కూడా గుంటలు తవ్వుతున్నారని అర్థం. మీ ఎదురుగుంటా మిమ్మల్ని ఎవరైతే పొగుడుతున్నారో, నేను చాలాసార్లు చెప్తాను ఏంటని, ఏం చేస్తున్నారు మీకు వెనకాతలు ఏం చేస్తున్నారు? అందుకే నా దగ్గర ఎవరో పొగడకన్నాను. పొగిడితే నేను ఒకటి అనుకుంటాను వాళ్ళ గురించి. ఏంటి తెలుసా, నేను మనసులో ఖచ్చితంగా అనుకుంటాను. నేను చాలామంది అలా వచ్చి అన్నప్పుడు నేను ఖచ్చితంగా అనుకున్నాను కూడా మనసులో. ఓకే అంటాను, కానీ లోపల అమ్మ నాకు గొయ్యెత్తున్నావమ్మా అనుకుంటాను. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఒక వ్యక్తి మేలు కోరుకుంటే ఖచ్చితంగా అతన్ని సరిచేయి, అతని తప్పును ఎత్తి చూపించు. అందరి దగ్గర కాకపోయినా వ్యక్తిగతంగా. అంటే నువ్వు అలా చెప్పినప్పుడు ఆ వ్యక్తికి నువ్వేం చేస్తావు? మేలు చేస్తావు. మేలు చేయగోరు స్నేహితుడు ఏం చేస్తాడు? మేలు చేయాలనుకున్న స్నేహితుడంట నువ్వు ఎలాగున్నా నిన్ను అలా విడిచిపెట్టడు. నిన్ను గాయపరుస్తాడు, నిన్ను గద్దిస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు, నిన్ను సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు గనక. ఆ స్నేహితుడు నిన్ను ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నాడు గనక నీకు గాయం చేయొచ్చు, కానీ నీకు ఏదో రూపంగా ఏం చేయాలనుకుంటున్నాడు? అతని ఉద్దేశంలో నీకు మేలు చేయాలనేటువంటిది ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన బాగా కొద్దాం. మనము అలవాటుగా ఇది చెయ్యం, దేవుని కార్యాలు అలవాటుగా చేయం, లోక సంబంధమైనవన్నీ అలవాటుగా చేస్తుంటాం. కానీ దానియేలు బిజీ షెడ్యూల్ అండి. దేశమునకు ప్రధానమంత్రి అంటే ఖాళీగా ఉంటారా? చెప్పండి అమ్మా. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖాళీగా ఉంటారా? మన సీఎం జగన్ గారే ఖాళీ ఉండరు. దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి గారు జగన్ గారే ఖాళీగా ఉండరు అండి. జగన్ గారు దాకెందుకు, మన ఎమ్మెల్యే గారు చంటిబాబు గారే ఖాళీగా ఉండరు. ఎందుకంటే వాళ్ళ మీద చాలా బాధ్యతలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. కానీ ఇన్ని బాధ్యతలు దానియేలు మీద ఉన్నప్పటికీ మరి నీకు నాకున్న చిన్న చిన్న పనులు ఎంత? నువ్వు నేను అని చెప్పండి. దేవుడి కంటే ఎక్కువ కాదు కదా. సో నీకు నాకున్న పనులు ప్రభు కొరకు పక్కన పెట్టాలి, రావాలి. దానియేలు పక్కన పెట్టి డైలీ రొటీన్గా ముమ్మారు ఆ యొక్క మోకాలుని దేవునికి ప్రార్థిస్తూ స్తుతించేవాడు. ఇది పరిస్థితులను బట్టి కాదు. దానియేలు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఆ సమయంలో మెడ మీద కత్తున్నట్టుంది. మెడ మీద ఏముంది అంటే, దానియేలు అలా స్తుతిస్తే సింహాల బోన్లోకి తీసుకెళ్ళి వేసేస్తారు. అయినా సరే రొటీన్గా చేసేది మానలేదు. దేవునికి స్తోత్రం కాదు. ఈరోజు నువ్వు అంటావు,
అది బాగాలేదండి, ఇది బాగాలేదండి, అందుకని కుదరలేదండి, అదండి ఇదండి అని అంటావు ప్రార్థన చేస్తున్నావంటే. అమ్మ సోమవారం గ్రూప్ వాళ్ళు వచ్చారా ప్రార్థన చేశారంటే, అదిగోండి అందరూ వస్తలేదండి అందుకని నేను రాలేదండి. లేకపోతే నేను ఎక్కడికో ఊరేలేనండి అందుకని నేను రాలేదండి, ఇంకెవరు రాలేదండి. రీజన్స్ ఎలా చెప్తాం? దానియేలు రీజన్స్ చెప్పలేదు. దానియేలుకి రీజన్ ఉంది మానేయడానికి. దేవుడితో చెప్పచ్చు, నేను ప్రార్థన చేస్తే ఇప్పుడు చచ్చిపోతాను ఎలా చేయమంటావు, నిన్ను స్తుతిస్తే నేను చచ్చిపోతాను నేను ఎలా స్తుతించమంటావు అని దేవునితో చెప్పచ్చు. లేకపోతే రహస్యంగా మంచం మీద ఉండి దుప్పటి ముసుకేసుకుని హల్లెలూయా స్తోత్రం ప్రభు అని చెప్పచ్చు. మార్చలేదు అలాగా దానియేలు. పైకి ఒకలాగా, ఇంకో మనుషులు చూస్తుండగా ఒకలాగా, ఇంకోలాగా కాదు. దేవుడు చూస్తున్నాడు నన్నని దానియేలు ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్థితిలో అలా ప్రార్థించడం వలన అతను తీసుకెళ్లి సింహాన బలులో వేసిన దేవుడికి ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాం. మరి నేను ఎలా స్తుతిస్తున్నావు? స్తుతించడం అంటే మామూలు విషయం కాదు. స్తుతించడం అంటే గొప్ప ఆశీర్వాదం నీ మీదకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. స్తుతించడం వలన పరిస్థితులు మార్చబడతాయి. దానియేలు ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తూ సింహాల బోనులో పడవేయబడతాడని కూడా తెలిసి ప్రార్థన చేస్తూ స్తుతించాడు. అందుకని సింహాల బోనులోనికి నెట్టి వేయబడిన సింహాలు అతనికి ఏ హాని చేయలేదంట. దేవుని దూతలు వచ్చి సింహాల నోళ్లను మూసేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సింహాల నోళ్లను మూయించగలిగింది ఏంటో తెలుసా? ఏంటండి? ప్రార్థనా స్తుతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం పోలేదు, పోయిందా? మనమైతే ఏమంటాం తెలుసా? చివరి దాకా చీలిపోయి ప్రభా నేను వెళ్ళిపోతున్నాను, ఏంటి ప్రభా చూడు ప్రభా అంటాం. అలా దానియేలు రాలేదు. అందులో పడిపోయినా సరే వెళ్ళిపోయాడు. సింహానుభవంలో ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా దేవుని దూతలు వచ్చి సింహాల నోళ్ళని ఏం చేసినాయట? నువ్వు చివరి గడియ వరకు విశ్వాసం కలిగి ఓపిక కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు స్తుతించేసినా సరే. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించటం వలన ఎన్నో గొప్ప మేలులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చాలా ఉన్నాయి కదండి. చెరసాలలో ఉన్నటువంటి పౌలు శీల స్తుతించారు. ఏం చేస్తున్నంట? కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ స్తుతి. ఈ మూడు మిక్స్ అయిపోయినాయి. అంటే పాట పాడుతున్నారు, రెండోది ప్రార్థన చేస్తున్నారు, మూడోది స్తుతి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ మూడు కలవాలి ఖచ్చితంగా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా ఇదిగో నన్ను దీవించే, యేసయ్యా నా భార్యను దీవించే, నా భర్తను దీవించే, నా పిల్లలను దీవించే, నా గొర్రెని దీవించే, నా గేదెని దీవించే, నా బర్రెని దీవించే. అన్నీ దీవించేయడమే, ఇంకేమి లేవు. శపించబడి ఏమి లేవు. నిన్ను మార్చమని అడగో. ప్రభు నాలో గర్వం ఉందేమో తీసివేయి, నాలో అహంకారం ఉందేమో తీసివేయి, నాలో అసూయ ఉందేమో తీసివేయి. ఇదిగో వినయము కలిగి నేను ఉండడం లేదేమో నాకు వినయము నేర్పించు. తగ్గింపు జీవితం నాకు లేదేమో తగ్గింపు జీవితం నాకు నేర్పించు. ఇదిగో ప్రాంతంలో అభివృద్ధి పరచు ప్రభా, నాకు అంతే చాలు. నువ్వు నాకు ఉండి చాలు ప్రభా, నాకు చాలు. నువ్వు తోడుగా ఉండు ప్రభా, నువ్వు ఉంటే చాలు ప్రభా. నా హృదయంలో నువ్వు రండి ప్రభా, నన్ను అభిషేకించండి చాలు, ఇంకేమొద్దు ప్రభా అని ఎప్పుడన్నా చెప్తావా? ఏం వద్దని ఎప్పుడు చేయం. మళ్ళీ ఏం వద్దనంటే దేవుడు ఆమెను అంటాడేమో, మళ్ళీ ఏం ఉండవేమో అనుకుంటాం. నీలాంటి కాదు దేవుడు, నీలాంటి నాలాంటి మొహం కాదు ఆయన. ఆయన ఉన్నతమైన దేవుడు. నువ్వు వద్దన్నా ఆయనకి తెలుసు నీకు ఏ సమయంలో ఏ అవసరమో. దేవునికి స్తోత్రం. నువ్వు వద్దన్నా ఆయన కొరకు నువ్వు జీవిస్తే, ఆయనను వెంబడిస్తే నీకు ఏది అవసరమో, ఏ సమయంలో ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఎగ్జాక్ట్గా ఇస్తాడు. అంటే ఏలియాకు లంచ్ టైంలో లంచ్, డిన్నర్ టైంలో డిన్నర్, బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్. ఎప్పుడైనా లేట్గా వెళ్ళినట్టు ఎక్కడ కనబడిందా? అంటే కొన్ని సంవత్సరాలు పట్టుకెళ్ళింది, ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పట్టుకెళ్ళి డైలీ టిఫిను, లంచ్, డిన్నర్ అన్నీ మోసుకెళ్ళిపోయి టైంకి. ఎందుకు టైంకి? దేవుడికి తెలుసు ఎప్పుడు ఎలాగా ఎవరికి ఇవ్వాలో ఆయనకి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పౌలు శీల చెరసాలలో ఉన్నారు, బంధింపబడ్డారు. బంధింపబడి ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. ఈ మూడటిలతో ఈ మూడు మిక్స్ చేస్తే గొప్ప శక్తి వస్తుంది అండి. కొన్ని కెమికల్స్ మిక్స్ చేస్తేనంట ఏమొస్తుంది? ఒక విధమైనటువంటి ఇంకో విధమైన కొంచెం దాంట్లో ఒక పవర్ వస్తుంది. కెమికల్ మిక్స్ చేస్తే పొగ లాంటిది వస్తుంది. అంటే యాసిడ్ ఒకటి, యాసిడ్లో ఇంకా కొన్ని కెమికల్స్ ఉంటాయి. కెమిస్ట్రీ ల్యాబ్లు ఎక్కువ చేస్తారు. ఆ మిక్స్ చేయడం వలన ఇంకో కలర్ మారుతుంది, దానికి ఉన్న గుణం మారుతుంది కదా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సో అలాగే కీర్తన అంటే పాటలు, ప్రార్థన, స్తుతి. స్తుతి అంటే ప్రశంసించుట, పొగుడుట. ఇవన్నీ దేవుని లక్షణాలను గురించినటువంటివన్నీ చేస్తుంటే మూడు కలగలిపి మనం చేస్తే దేవుని యొద్దకి స్తుతి ధూపం వల్ల వెళ్ళిపోద్ది. దేవునికి ఇస్తుంది. 3 చెరసాల్లో చేశారండి. అక్కడ ఒక కెమికల్ వచ్చేసింది. ఒక కెమికల్ అంటే ఒక కెమిస్ట్రీ ఏర్పాటయింది అక్కడ. ఏంటి? బాంబు వేస్తే ఏమవుద్ది వాళ్ళు ఉన్న స్థలంలో? చెప్పండి. ఇప్పుడు చెరసాల్లో ఉన్నారండి జైల్లో, బాంబు ఎత్తే ఏమవుద్ది అక్కడ అని చెప్పండి అమ్మ. మీకు తెలీదా బాంబు ఎత్తని? ఎగ్జాంపుల్ ఏమైనా చూపించాలంటే తెచ్చి పెద్దాపురం నుంచి చెప్పండి. ఎప్పుడైనా చూశారు బాంబు? చూశారు లేదా? చూడలేదా? నేను ఎప్పుడు చూశాను, నేను చూడలేదు కానీ నక్కని చూశాను బాంబుతో. మా సుగునిమాయి గారు, మా మేనమామ గారు చనిపోయారు కదా, ఆయన ఒకసారి మా పొలంలో, అంటే వాళ్ళ పొలం మా పొలం పక్కనే ఉంటుంది, అడుగు బందులు వస్తున్నాయి అని చెప్పి ఏం చేశాడు బాంబు పెట్టాడు ఆయన. ఏదో బాంబులు ఉంటాయి పెద్ద ఆఫర్లు, ఏమంటారు ఈయన, గాలి బాంబులా ఏంటి, నాటు బాంబు. ఎస్, వెరీ గుడ్. నాటు బాంబు పెట్టారు. నాటు బాంబు పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ మార్నింగ్ మా మేనమామ గారు ఏం చేశారంటే, సుగునీరావు గారు అటో బిందు ఇటో బిందు కావడేసుకు వెళ్ళిపోయారు. ఎందుకనుకుంటున్నారు? అడుగుబంది మాంసం ఇంటి తెచ్చేద్దామని. పొద్దునగా ఏమైందో తెలుసా, అక్కడ ఆ ప్లేస్లో ఒక బాడీ ఉంది, దానికి పైన తల లేదు, నక్క తల లేదు, తల ఎక్కడికో ఎగిరిపోయింది, నక్క ఉంది అంతే. పాపం ఆయన చాలా డిస్కరేజ్మెంట్ అయిపోయింది, చాలా అది ఒకటి చూసాను అంతే నేను. దేవునికి స్తోత్రం కలిగి. నేను బాంబు చూడలేదు. సో బాంబు పేలిన తర్వాత జరిగిందా చూశాను. బాంబు పేలితే ఏమవుద్ది ఇక్కడ? ఒకటి కామన్, మనందరం పోతాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? మనగా నేర్చుకున్నాం చాలాసార్లు నేర్చుకుంటున్నాం కదా. మరణం ఏంటి? ప్రతిదానికి దేవుని మేలుకు ఆశీర్వాదానికి ఆరంభం. మరికి చచ్చిపోవడానికి మనం భయం ఎందుకు? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే ఏంటి? లాభం. అండ్ రెడీ అయినా అందరూ? రెడీయేనా? నిజానా? ఓకే. బాంబు పేలితే వచ్చేదేంటి? ఆ కొన్న వాళ్ళందరూ చనిపోతారు, జైలు తలుపులు ఊడిపోతాయి. రెండోది, అక్కడ ఏదైనా కదిలిపోద్ది మొత్తం భూమి అంతా కూడా కదా. బాంబు పేలితే ఎలాగో అవుతుందో కానీ మనుషులకి ఏమవ్వలేదు. చెరసాల తలుపులు తెరువబడ్డాయి, చేతి సంఖ్యలు తెగి కింద పడ్డాయి, కాళ్ళకున్న బండలు ఊడిపోయాయి, చెరసాల పునాదులు కదిలిపోయాయి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తే 3 మిక్స్ చేశారు అక్కడ. ఎన్ని? 3 కెమికల్స్ మిక్స్ చేశారు. అప్పుడు పెద్ద కెమిస్ట్రీ ఏర్పడింది. ఏంటి అనంటే పాటలు, ప్రార్థన, స్తుతి. ఈ 3 కలిపి గట్టిగా దేవుని చేశారు. స్తుతిస్తే గొప్ప కార్యాలు జరిగిపోయి ఆ కార్యం మొత్తం గొప్ప మార్పును తీసుకొచ్చేసింది అక్కడ. హల్లెలూయా. చెరసాల నాయకుని కుటుంబాన్ని మార్చేసింది, ఖైదీలందరినీ కూడా మార్చేస్తుంది. స్తుతించడం వలన ఇలాంటివి ఎన్నో గొప్ప ఫలితాలు ఉన్నాయండి. స్తుతించడం వల్ల బైబిల్లో ఇంకొక ఉదాహరణ ఉంది. 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 5 నుంచి మేబీ చదవండి. చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము. అండ్ అందరూ తీస్తున్నారా? 3 నుంచి చదవండి. అందుకు యెహోషాపాతు అండి భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా, యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఏంటి ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా మందిరమునకు వెళ్ళి క్రొత్త సాల ఎదుటి సమాజముగా కూడుకొనిన యూదా యెరూషలేము జనుల మధ్యను నిలువబడి ఏంటి ఎంత అన్నాడు, మా పితరుల దేవా యెహోవా. అంటే ఇలాంటి ప్రార్థన ఉందా? మనమే ప్రార్థన చేస్తాం ఇప్పుడు.
హల్లెలూయా స్తుతి 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 స్తోత్రం 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 అంతే. ఈ రెండు వాకిట్లో వచ్చి మనకి అది కూడా రాదు. స్తోత్రం అంటాం రాదు, స్తోత్రం స్తోత్రం అంటాం. స్తుతి అంటాం ఆ తావతు తీసేస్తాం సూ కింద అంటే సుత్తి 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 అంటాం. అంటే ఇది మన హల్లెలూయా హల్లెలూయా అంటాం కూడా రాదు. లే కింద లావుతే కూడా ఎత్తాం, హా అనేమో అంటాం. అంటే ఇది హల్లెలూయా అనే మాట రాదు కదా. ఏ పలుకుతాం కానీ ఇది కూడా రాదు పూర్తిగా. కానీ యెహోషాపాతు ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? మా పితరుల దేవా యెహోవా అంటే పొగుడుతున్నాడా? బాగుందా? ఎంత చక్కగా నీట్గా వర్డ్స్ చూడండి. మా పితరుల దేవా యెహోవా అంటే అలాగని మళ్ళీ ఇప్పుడు స్టైల్గా మొదలెట్టకండి, మహోగ్రుడా పరిశుద్ధుడా అని మొదలెట్టకండి. ఇది కాదు, మనసులోంచి రావాలి. స్టైల్గా చెప్పడం కాదు. మళ్ళా కొంతమంది ప్రార్థన చేయమంటే అలాగ ఉంటుంది. ఓ పరిశుద్ధుడా మహాగణుడా అంటారు. స్టైల్ కనపరచుకో. ప్రార్థన స్టైల్ పనికిరాదు. నీకున్నదే ఏం చేయాలి? నువ్వు చక్కగా నీట్గా మాట్లాడాలి. మళ్ళీ స్టైల్ దేవుడు తెలుసు. నువ్వు స్టైల్గా చెప్తే అది మనుషులకి. కొంతమంది పాటలు పాడమంటే అందరూ వస్తాయి కానీ పాటలు పాడరు. పాటలు ఎవరి కోసం పాడుతున్నావు? దేవుడి కోసమా? మనుషులు మరి మనుషులు అందరూ వచ్చి ఊరికి పాటలు పాడరా? అంటే మనుషులు చూడాలి మనం పాడుతుంటే. దేవుడి కోసం పాడేవాడు ఒక్కడున్నా సరే మైక్ తీసుకుని పాడేస్తాడు. దేవునికి స్తోత్రం. మనుషుల కోసం పాడేవాడు అందరూ వచ్చి ఊరికి పాడు. ఎలా మనం ఆలోచించాలి ఇవన్నీ కూడా. దేవునికి ఇష్టకరంగా మనం చేయాలి. ఏది చేసినా దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చూడండి యెహోషాపాతు ఎంత గొప్పగా వాడుతున్నాడో ఆ పదాలను. దేవుడు అయి ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. అంటే నీవు అలాంటి వాడివి. బాహుబలము, నీ చెయ్యి మామూలు చెయ్యి కాదు. నీవు పరాక్రమము కలిగిన వాడవు. దేవుడా నువ్వు ఎలాంటి వాడువో తెలుసా? నిన్ను ఎదిరించడానికి ఎవ్వరికి బలము చాలదు. ఇదిగో నీ జనులైన ఇజ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు. కానాను దేశమును శాశ్వతంగా మాకు ఇచ్చిన దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి ఏంటి కీడైనను కీడొచ్చింది, యుద్ధం వచ్చింది, తీర్పు, తెగులు, కరువు మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా అని చెప్పి ప్రారంభించాడండి. ఈ అధ్యాయం అంతా కూడా దేవుని వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి చక్కగా ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రశంసిస్తున్నాడు. ఏ సందర్భం తెలుసా ఇది? ఈ పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ అమోరీయులు, మోయాబీలు అక్కడ యుద్ధమునకు వారి మీదకి వచ్చేస్తున్నారు. 22వ వచనము మనం చదువుకుంటే 21 నుంచి చదువుకుందాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు, గమనించాలి దేనికట? యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. దేవునికి స్తోత్ర. ఓ పక్కన యుద్ధం జరుగుతున్నప్పుడు ఎదురేం చేయాలండి? అంటే ఒక దేశము మీదకి ఇంకో దేశం వస్తుంది అనుకోండి. ఈ దేశం రాజుగారు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? అందరూ కూడా మాట్లాడాలి. అందరూ లుక్ అట్ మీ అంటే ఏం చేయాలి? దావీదులాగా వెనకాల చేతులు పెట్టుకుని గోడ మీద తిరగాల. వసంతకాలంలో యుద్ధం జరుగుతుంటే దావీదు ఏం చేశాడంట? అలా తిరిగినందుకు ఏమైందో మనకు తెలుసు. ఇప్పుడు యుద్ధం జరుగుతుందంటే ప్రణాళికలు చేయాలి, ప్లానింగ్. ఎవరిని ఏ గ్రూపుని ఎక్కడ పెట్టాలి, ఏ ఆయుధాలు ఇవ్వాలి, వాళ్ళకి ప్లాన్ చెప్పాలి అధిపతికి. ఇదిగో ఇలా చేద్దాం, మనం ఈ విధంగా మనం యుద్ధం చేస్తే గెలుస్తాం అని ప్రణాళికలు రూపకల్పన చేయాలి. రాజుగారు మంత్రితో సమావేశం పెట్టి, సైనికులతో సమావేశం పెట్టి మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళకి మాటలు నూరు పోసి చెప్పాలి. ఇవేం చేయడం లేదు.
యెహోషువ చేస్తుంది ఏంటో తెలుసా? బాగా పాడి వాళ్ళు ఎవరు లేకండ్రా అంటున్నాడట. బాగా పాడి వాళ్ళందరినీ తీసుకొచ్చేసాడు. మీకు తెలిసిన పాటలు ఏముంటాయి ఎన్ని రాసేయండి అన్నాడట. రాసేసారు. ఇదిగో ఇన్స్ట్రుమెంట్స్ బాగా వాయించే వాళ్ళు ఎవరు రండి, కమాన్ మీకున్న ఇన్స్ట్రుమెంట్స్ అని తెచ్చేయండి అని చెప్పి గాయకులను ఏర్పాటు చేసి యుద్ధము పక్క నుంచేమో రెడీ అయిపోతుంటే అమ్మోనీయులు, మోయాబీలు ఇంకా మన్యపు ప్రాంతాల నుంచి 3 ప్రాంతాల నుంచి వచ్చేస్తుంటే జనాలు వీరి మీదకి వచ్చి యుద్ధం చేస్తుంటే ఇతడేమో ఏం చేస్తున్నాడట, పాటలు పాడే వాళ్ళు రండిరా, మ్యూజిక్ వాయించే వాళ్ళు రండిరా అని చెప్పి వాళ్ళందరినీ సిద్ధపరిచి మీరందరూ ఏం చేయాలి తెలుసా? యెహోవా కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రం. యెహోవా కృప నిరంతరముండును. గట్టిగా చెప్పండి అందరూ కూడా గట్టిగా, యెహోవా కృప నిరంతరముండును. యెహోవా కృప నిరంతరముండును. యెహోవా కృప నిరంతరముండును. ఆమేన్. అలాగా యెహోవా కృప నిరంతరముండును గాక అని చెప్పి ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని ఏం చేశాడంట? యుద్ధంలో యుద్ధాన్ని ప్రణాళికలేసి నియమించలేదండి, దేవుని స్తుతించుట కొరకు నియమించాడట ఒక గుంపును. దేవునికి స్తోత్రం. అతడు చేసిన మొట్టమొదటి పని. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. రాజుగారు ఏం చేయకుండా దేవుడు చేశాడు. ఇప్పుడు రాజుగారు ఏ పని చేయాలో నేర్చుకున్నాడు. దేవుడు అప్పుడు ఏం పని చేయాలో ఆయన చేశాడు. ఆయన పని చూడండి. 22వ వచనంలో ఎంత గొప్ప దేవుడు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల, మోయాబీల మీదను షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుడు ఎవరిని పెట్టాడంట? 3 దేశస్థులు అమ్మోనీయులు, మోయాబీలు, షేయిరు మన్యపు వాసులు వస్తుంటే దేవుడు మాటుగాండ్రను పెట్టాడంట. వాళ్ళు వచ్చారు, మాటుగాండ్రం చూసుకోకుండా హతులైపోయారట. వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని చెదము. అందరూ కూడా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. సైన్యములకు అధిపతి ఆయనే ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి ఆయనే ఆ దేవుని స్తుతించెదము. మన సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు అందరూ బిగ్గరగా చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా. వారు దేవుణ్ణి స్తుతించి పాడుతుండగా దేవుడు ఎవరిని పంపాడంట? మాటుగాండ్రను పంపించాడట. వారు దాక్కుని వారిని ఏం చేశారట? హతము చేసిరి. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? యెహోవా కృప నిరంతరము నిలుచునని మీరేం చేయాలి? నీ కృప చాలు ప్రభువా. దేవునికి స్తోత్రం. నీ కృప ఒక్కరోజు 1 గంట చూపించి విడిచిపెట్టేవాడు కాదు. నీ కృపను అనుక్షణము మాకు చూపించేవాడవు. ప్రతి క్షణము నీ కృపనిచ్చేవాడవు. నీ కృప వలనే మేము బ్రతకగలుగుతాం. నీ కృప లేకపోతే మేము జీవించలేం. నీ కృప లేకపోతే మేము యుద్ధం జరిగించలేం. నీ కృప లేకపోతే ఒక్క అడుగు కూడా యుద్ధ రంగంలో మేము ముందుకు కదలలేం అని చెప్పి అనుకుని నీ కృప ఉంటే చాలని నీ కృప నిరంతరం ఉండును. దేవుడి కృప ఎంతవరకు ఉండునట? 1 సంవత్సరం, 1 క్షణము, 1 నిమిషం, 1 కాలం, ఇంకొక సంవత్సరం కాదు. ఆయన కృప ఉండదు. నీవు పుట్టినది మొదలుకుని ఈ భూమికి పునాది వేయబడక ముందే ఆయన కృప చేత మనను రక్షించే దేవుడు. ఆయన కృప మనను విడిచిపోయేది కాదు. దేవునికి స్తోత్రం. ఆ కృప పొందుకోవడానికి గల కారణం దేవుణ్ణి వారు ఏం చేశారట? స్తుతించారట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్తుతిస్తే నువ్వు పొందనిది ఏది లేదు. ఈ సమయంలో నేను ప్లెయిన్గా కొన్ని మాటలు చెప్పేస్తాను. నేను 8 విషయాలు చెప్తానన్నాను. ఎన్ని? స్తుతిస్తే మనకు కలిగే 8 మేలులు ఉన్నాయండి ఈరోజు. అందుకని స్తుతించండి దేవుణ్ణి. స్తుతించాలి దేవుణ్ణి. ఏం చేయాలి? కండ్లు మూసుకొని ఏ పాట పాడుచున్న ధ్యానపూర్వకంగా పాడి స్తుతించాలి. అలా దేవుణ్ణి ప్రశంసించాలి, పొగడాలి. అలా అన్ని సమయాలకు సరిపోయిన వాడు కనుక ఆయన్ని స్తుతిస్తే నువ్వే పని చేసుకున్నా ముందు ఇవ్వవలసిన సమయాన్నిచ్చి మిగతా సమయం అంతా కూడా అన్నిటిలో ఆయన ఎప్పుడు స్మరణ చేసుకుంటుంటావు. ఈవెన్ ఇన్ ద బాత్రూమ్, నువ్వు బాత్రూంలోకి వెళ్ళినా సరే పాడుకో, దేవుడు ఆనందిస్తాడు. నీవు కూరగాయలు తరుగుచున్నా సరే దేవుడిని స్తుతించవచ్చు. దేవునికి స్తోత్రం. మన దేవుడు అపవిత్రపడిపోడు, ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఇహలోక సంబంధమైనది ఏది కూడా ఆయనకి మాలిన్యాన్ని కలిగించలేదు, ఎందుకంటే పవిత్రుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ స్థలం, ఏ సమయమైనా, ఏ స్థలమందైనా కదా, ఏ స్థితిలోనైనా మనం ఏం చేయాలట? ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేది. ఏం చేయాలి? ఏం చేయాలటండి? ఏ సమయం అందైనా, పాటలు పాడేస్తాను ఇంక ఎన్నైనా పాడేస్తాను, కానీ ఏ సమయం అందైనా, ఏ స్థలం అందైనా, ఏ స్థితిలో నేనున్నా ఏం చేయాలి? చెప్పాలి, స్తుతి చేయాలి. దేవునికి స్తోత్రం. సో మొట్టమొదటిగా మనం నేర్చుకుందాం, స్తుతి చేయటం వలన మనకు కలిగేది మొట్టమొదటి మేలేంటో తెలుసా? మన యొక్క దృష్టి దేవుని వైపు మరలుతుంది. స్తుతి చేయడం వలన మన దృష్టి అంటే సాధారణంగా చూపు అంటారు, కానీ ఆ దృష్టి వేరు. ఏ దృష్టి? మన మనస్సు దేవుని మీద నిమగ్నం చేయటం, అంటే దేవుని వైపు చూడటం. దేవుని వైపు చూడడం అంటే అర్థం ఏంటి? దేవుని వైపు చూడండి అంటే ఏంటండి దేవుడు అని ఎలా చూడాలా? మరి ఏం చేయాలి? దేవుని వైపు చూడడం అంటే ఆయన సహాయాన్ని కోరుకోవడం, అంటే ఆయన మీద మన మనస్సును నిమగ్నం చేయడం కదా. కాన్సన్ట్రేషన్ అనేది ఆయన మీద ఉంచడం అన్నమాట, ఆయన వైపు చూడడం అంటే అది. మన స్తుతిస్తేనంట మనము మన మీద దృష్టి ఉంచాం, మన దృష్టి మన మీద ఉండదు. స్తుతిస్తే స్తుతించే వారికి స్తుతించిన వారికి వ్యత్యాసం ఇది గమనించుకోండి. ఈరోజు నిన్ను నువ్వే పరిశీలించుకో. నీ దృష్టి నీ మీద ఎక్కువ అంటే నీ ఆలోచన ఎక్కువగా నీ కొరకు ఉందా? నీ ఆలోచన అంతా ఎక్కువగా దేవుని కొరకు ఉందా? నీ ఆలోచన అంతా దేవుని కొరకు ఉంటే నీ దృష్టి నీ మీద ఉండదు, దేవుని దృష్టి దేవుని మీద ఉంటుంది. నీ దృష్టి నీ మీద ఉందంటే అర్థం ఏంటో తెలుసు? నీవు సెల్ఫిష్ పర్సన్, అంటే స్వార్థపరుడవు. ఎవరు నువ్వు? స్వార్థపరుడు. దేవుని వైపు నీ దృష్టి ఉండాలి. నీ మీద ఉంటే నువ్వు స్వార్థపరుడవు. శరీర ఇచ్చలు, శరీర కోరికలను,
లోక సంబంధమైనటువంటి కోరికలను, ఆశలు, లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఇవన్నిటిలో ఇముడు ఉంటాను. కానీ దేవుడు మీద నీ దృష్టి నిలిపితే నీలో స్వార్థం ఉండదు, నీలో ఈ లోక సంబంధమైన కోరికలు ఏమీ ఉండవు. నీ దృష్టి అంతా కూడా ఆయనను స్తుతించడం మీదకి వెళ్ళిపోద్ది. నీ దృష్టి అంతా కూడా ఆయన ఔన్నత్యం మీదకి వెళ్ళిపోద్ది. నీ దృష్టి అంతా కూడా ఆయన పరాక్రమం మీదకి వెళ్ళిపోద్ది. నీ దృష్టి అంతా కూడా ఆయన బాహు మీదకి వెళ్ళిపోద్ది. నీ దృష్టి అంతా కూడా ఆయన కార్యముల మీదకి వెళ్ళిపోద్ది. నీ దృష్టి అంతా కూడా ఆయన సృష్టికర్త అని, ఆయన నీకోసం ప్రాణం పెట్టిన దేవుడని, నీకు నిత్య జీవము ఇవ్వగలిగిన దేవుడని నువ్వు గుర్తించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తేనంట? దేవుని స్తుతిస్తే నీ దృష్టి నీ మీద నుంచి మరలి, అంటే నీ గురించి ఆలోచించడం మానేసి దేవుడి గురించి ఆలోచిస్తాం. అమ్మో, ఇది ఎలాగండి? చాలా కష్టం అండి, కాదా? నేను చెప్పండి, మనసులో మాట, మన మధ్య మాట చెప్పండి అమ్మ. మన దృష్టి మన గురించి మనం పట్టించుకోకుండా దేవుని మీదే మన ధ్యాస ఉంటే మనకు నష్టమా కాదా అండి? పాండు గారు నష్టం అంటారా కాదా? కాదండి. హల్లెలూయా, గట్టిగా చెప్పులు కొట్టండి. మంచి మాట చెప్పారు ఆయన. హల్లెలూయా, ఎక్సలెంట్. ఎస్, నష్టం అస్సలు ఉండదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నీ దృష్టి నిలుపుతావో దేవుడు నీపైన దృష్టి నిలుపుతాడు. హల్లెలూయా. భూమిని ఆకాశమునందున్న సమస్తమును సృష్టించిన దేవుడి కళ్ళు నీ వైపు మరలని అంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీ స్థితిని చూస్తున్నాడు, దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టును చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న దుఃఖం చూస్తున్నాడు, నీకున్న సమస్యను చూస్తున్నాడు, నీ శరీరంలో ఉన్న బాధను చూస్తున్నాడు, నీ శరీరంలో రుగ్మతను చూస్తున్నాడు, నిన్ను వేధిస్తున్న వ్యాధిని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూసి ఊరుకునే అయ్యయ్యో పాపం అని చెప్పి వెళ్ళిపోయే దేవుడు కాదు ఈయన. చూశాడు అంటే నీ జీవితం మారిపోయింది. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడు యేసయ్య. మా గ్రేసీకి బాగా ఇష్టమైన పాట పాడంటే చాలా అబ్బాయి పాట పాడుద్ది. ఇక్కడ ఎగ్గుప్పుడు పాడలేదు కానీ జగ్గంబడి చర్చికి వెళ్ళి 4-5 సార్లు పాడింది, చాలాసార్లు. ఏంటి, ఏం పాట అది? యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఆమేన్. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెనకుచు పరుగెత్తుచుంటిని, యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, అందరూ కూడా చేయి పట్టి నన్ను నీతో నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మనను చూస్తే మన పరిస్థితి ఏమవుతుందండి? ఎంతమంది నమ్ముతున్నారు? నిజం ఇది. ఎందుకు దేవుడు నీ వైపు చూడ్డు అంటే, నీ వైపు చూడ్డానంటే నీ వైపు దృష్టి నిలపడు. కొన్ని సందర్భాల్లో తెలుసా, మనం ఆయన వైపు చూడం. ఆయన ఇక్కడే ఉంటాడు, నీ దగ్గరే. నీకు సమస్య వచ్చిందనుకో, ఏమంటాడు తెలుసా? నా బిడ్డ నా వైపుకు మరలి నా దగ్గరకు వచ్చి నన్ను స్తుతిస్తాడేమో, వెతికేమో, నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతాడేమో అని చూస్తాడు ఆయన. అప్పుడే అక్కడే రెడీగా పెట్టుకుంటాడు ఆయన, రెడీగా పెట్టుకుని వస్తాడు ఆయన మూట్లో. దేవునికి స్తోత్రం. నువ్వేం చేస్తావో తెలుసా? దేవుడు అండి అండి ఉన్నాయండి ఇస్తారండి అంటాం. ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ మనుషుల వల్ల మనకు ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళాలట? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన వైపు దృష్టి నిలిపితే నిన్ను పక్కన పెట్టేవాడు కాదు ఆయన, నిన్ను పక్కన పెట్టడు ఆయన. ఏంటో తేల్చేసి వెళ్ళిపోతాడు అంతే. దేవునికి స్తోత్రం. అది ఏంటో అది తీర్చేస్తాడు.
నీకేంటో, నీ సమస్య ఏంటో తీర్చేస్తాడు, నీ బాధ ఏంటో తీర్చేస్తాడు. ఆయన నీ మీద దృష్టి నిలపాలంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? స్తుతి. దేవాని కృప నిరంతరం ఉండునుగాక నువ్వు స్తుతించాలి. హల్లెలూయా. ఇలా చేస్తే నీ దృష్టి లోకం వైపు ఉండదు, ఇంకా లోకంలో ఉన్న మనుషుల వైపు ఉండదు. వాళ్ళతో స్నేహం చేయొద్దని అంటలేదు. లోకంలో ఉన్న వారితో మాట్లాడొద్దని బైబిల్ కూడా చెప్పడం లేదు. లోకంలో ఉన్న వారితో స్నేహం చేయొద్దని బైబిల్ చెప్తలేదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, ఈ అన్యుడైనా పలకరించు, నిన్ను దూషించేవాడినైనా పలకరించు, నీ శత్రువునైనా ప్రేమించు, ప్రాబ్లం లేదు. బైబిల్ అదే చెప్తుంది. వాళ్ళని ప్రేమించు, నేను అపహసిస్తున్నా ప్రేమించు, కానీ నీ దృష్టి ఆల్ ద టైము దేవుని మీద మాత్రమే ఉండాలి. నీ దృష్టి అక్కడ ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? స్తుతించాలి. రెండవ మాటను మనం చూస్తే ప్రియులారా, ప్రశంస లేక స్తుతి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? వినయపూర్వకమైన ప్రదేశానికి మనల్ని నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుందట? వినయపూర్వకమైన ప్రదేశం అంటే నీ జీవితాన్ని వినయముగా మార్చేస్తుందట. వినయము లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. గుర్తించుకో, ఈరోజు గుర్తించి ఎన్ని చేసినా ఎన్ని దేవునికి ఇచ్చినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, నువ్వు 24 hours చర్చిలో కూర్చుని ప్రార్థన చేసినా, 24 hours బైబిల్ చదివినా, నీకు వినయము అనేది లేకపోతే దేవుడు నిన్ను దృష్టి ఉంచడు. నేను చూడాయన వినయము నేర్చుకోవాలి ఫస్ట్. ఆ వినయము దేవుని పట్ల ఉండాలి, దేవుని దాసుల పట్ల ఉండాలి, సంఘం పట్ల, పెద్దల పట్ల కూడా నీకు ఉండాలి వినయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినయ మనస్కులను ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. పూర్ణ శాంతి గలవారుగా ఆయన చేస్తాడు దీన మనస్సు కలిగిన వారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గింపు, వినయము, తగ్గింపు జీవితం ఉండాలి. నమ్రత, వినయము, ఇవన్నీ ఉండాలి. అంటే ఇది ఉంటే ఏముండవో తెలుసా నీలో? నెంబర్ 1 అసూయ ఉండదు. చెప్పండి అందరూ, అసూయ ఉండదు. నెంబర్ 2 గర్వం ఉండదు. ఏముండదు? చాలామంది గర్వం నాశనమునకు ముందు, పడిపోవుటకు ముందు ఈ గర్వం, ఇది ఉండదు. నెంబర్ 3 అహంకారం ఉండదు. ఏముండదట? అహంకారం ఉండదు మనలో. ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. నిమ్రతగా ఉండాలట క్రైస్తవుడు. ప్రతి వారికి మర్యాద ఇవ్వాలి, ప్రతి వారిని పలకరించాలి ప్రేమగా, ప్రతి వారితో కలిసి ఉండాలి, ప్రతి వారు నా వారే అనే భావన నీకు ఉండాలి. క్రైస్తవుడుగా అందరి దగ్గర అందరినీ చక్కగా, నీతో మాట్లాడకపోయినా వెళ్ళి మాట్లాడి పలకరించాలి వాళ్ళతో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వంటే నిప్పులు చెరిగేస్తున్నా, నువ్వు మాత్రం నిప్పులు ఆరిపోయాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు ఇలాంటి వినయం ఉండాలి. ప్రతి వారి దగ్గర తగ్గింపు ఉండాలి. వాళ్ళతో లెక్క చేసేదండి, వాళ్ళని పట్టించుకునేదండి, వాళ్ళతో మాట్లాడేదండి, వాడే నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి, నేను ఆడితో మాట్లాడేదండి, నేను ఆడికి చెప్పేదండి, ఆడి చెప్తే నేను చేసేదండి, లేకపోతే ఇంకొకటి చెప్తే నేను చేసేదండి అనే స్వభావం నీలో ఉంటే నీలో వినయము లేదు. నువ్వు వినయము కలిగిన ప్రదేశములో లేవని గుర్తించుకో. కానీ దేవుని స్తుతిస్తే వినయం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దేవుని స్తుతిస్తే ఏమొచ్చేస్తుంది? నీకు వినయం వచ్చేస్తుందండి. యోబండి ఎంత వినయం అండి. భార్య వచ్చి దేవుడు అంట పెట్టి, బుర్రగాని పోయిందా నీకు? మతి ఏమన్నా పోయిందా నీకు? పిచ్చెక్కిందా? నీ శరీరం అంతా కుళ్ళిపోయింది, నేనే దగ్గరికి వస్తలేదు పెళ్ళంగా. నీ స్నేహితులు దూరంగా కూర్చుని ఉన్నారు, నీ పిల్లలందరూ 7 కుమారులు చచ్చిపోయారు, 3 కుమారులు చనిపోయారు, నీకున్న ఆస్తి పోయింది, గొర్రెలు పోని, ఒంటెలు పోని, గాడిదలు పోని, పశువులు పోని, పొలం పోయింది, పనివారు పోయారు, అంతా పోతే ఇంకా దేవుడు 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 అంటే పోయి చచ్చిపో అందండి. అంత గట్టిగా ఆమె మాట్లాడితే ఎందుకమ్మా? మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు ఎంత మాట అండి. ఎలా మాట్లాడతా నువ్వు? ఆడు ఒకటి 2 ఆకులు చదివితే నేను ఎన్ని ఆకులు చదివాను? ఆడి తలదనితే తాడిందంతేనంటాం మనం. వాడు 1 కొడితే 2 కొడతానంటే ఆమె అసలు కాంప్రమైజ్ ఉండదు మనకు. ఇది వినయం కాదు. అందరితో సమాధానంగా ఉండు. దేవునికి స్తోత్రం. వినయ మానస్కుడు అందరినీ పలకరిస్తాడు.
ఎవడు ఏది మనసులో పెట్టుకోడు, మనసులో పెట్టుకోకూడదు ఏది కూడా. ఏ గ్లెడ్జ్ అనేది మనసులో పెట్టుకోకూడదు క్రైస్తవుడు. ఇది పనికిరాంది. వాడు ఏదైనా అయిపోయినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాడు అవతల దగ్గర నువ్వు వినయంగా ప్రవర్తించినాడు కాదన్నాడా, గంతులే అద్దం దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ జీసస్ అని. ఎందుకో తెలుసా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవడన్నా నిన్ను తిడితే గంతులేయ్. నువ్వు గంతులేస్తావా? వాళ్ళు గంతులేయించేస్తావు కదా. కానీ నువ్వు గంతులేయాలి. దేవుడు అదే అన్నాడు. మత్తయి సువార్తలో అన్నాడా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలను పలికినప్పుడు మీరు ఆమెను గట్టిగా చెప్పకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలేసి మిమ్మల్ని నిందించి హింసించి దూషించినప్పుడు మీరు ఏం చేయండి? మూల కూర్చుని మోకాల మీద మొహం పెట్టుకుని అని ఆడండి అన్నాడా? మరి ఏమన్నాడు? సంతోషించి ఏం చేయాలంట? గంతులు వేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకేమిస్తాడంట? పరలోకమందు నీ ఫలము. అప్పుడు దాకా నీకు 100% ఇద్దారనుకున్నాడు, కానీ ఆ రోజు ఏంటనే రాసేస్తాడంట జీవగ్రంథాల్లో, వీడికి డబల్ చేసే అంటాడట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు వరకు 1 కేజీ బంగారం ఇద్దారనుకున్నాడు, కానీ దేవుడు అంటాడంట వీడికి 100 కేజీలు బంగారం రాసి ఇమీడియట్లీగా అంటాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసు? నువ్వేం చేసావు? తగ్గించుకున్నమాట. దేవుడు చెప్పిన మాటకు లోబడ్డ వినయ మనస్సు నీకు కలగాలంటే దేవుడిలోనే కలిగేది వినయం. తగ్గించుకోవాలి. అందుకనే ఎదుటివాడి దగ్గర నువ్వు రెల్లు అనుకో. ఎదుటివాడు ఆడంతా నేనంత చదువుకున్నాడు, ఆడని చదువుకున్నాడు, ఆడికి తెలుసా నాకు తెలుసా, వాళ్ళు బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా ప్రార్థన చేస్తాను. ఇది కాదు దేవుడు చూస్తున్నాడు పైన. ఇది చెత్త ఇదంతా. నీ చదువుకుంటే ఏంటి, నీ డిగ్రీ ఏంటి? నాకున్నాయి డిగ్రీలు, ఎందుకు 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. ఏ వేస్ట్. డిగ్రీస్ ఉంటే కాదు కావాల్సింది ఇక్కడ. దేవుడి దగ్గర వినయం అనేది ఉంటే చాలు నీకు. దేవునికి స్తోత్రం. డిగ్రీ లేకపోయినా పర్లేదు, సర్టిఫికెట్స్ లేకపోయినా పర్లేదు. దేవునికి స్తోత్రం. ఈవెన్ చదువు లేకపోయినా పర్వాలేదు, నీకు ఆస్తి లేకపోయినా ఇది లేకపోయినా వినయం కలిగి ఉండమ్మా. తగ్గించుకో ప్రతి దాంట్లో. అలా తగ్గించుకుంటే నువ్వు ఉప్పు కారం తింటాను అనుకో, వద్దు. అయ్యన్నా మానేయగలితేనే పర్వాలేదు, నష్టం లేదు. అయ్యన్నా మానే, వినయం మాత్రం మానేయకు. తగ్గించుకో. అందరి దగ్గర తగ్గించుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. 3వ మాటలోనికి వెళ్ళిపోదాం త్వరగా. ప్రశంస శత్రువును పారిపోయేలా చేస్తుందట. ప్రశంస ఏం చేస్తుందంట? ఇందాక చూసాం కదా, మాటుగాండ్రు ఏమైపోయారు? హతమైపోయారు. దేవుని స్తుతిస్తే మనకు శత్రువు ఉన్నాడని అనుకుంటున్నావా? నీ శత్రువు నీ ముఖం మీదకి వచ్చి వీడి ముఖం వాళ్ళు లేక చీదరిస్తూ పళ్ళు బిగిస్తూ అన్నాడు. దావీదేమన్నాడు తెలుసా? కుక్కలు నన్ను ఆవరించి ఉన్నాయి. ఏమంటున్నాడు? కుక్కలు నన్ను ఆవరించినాయి అని మోకరించి ప్రార్థన చేసేవాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అలా మోకరించి ప్రార్థన చేసిన తర్వాత, యెహోవా నా కాపరి, నాకు లేము కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన శాంతి తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దొడ్డికరియు నీ దండమును ఆదరించెను. నా శత్రువుల ఎదుట ఎక్కడ నాకు భోజనం, యు ప్రిపేర్ ఎ టేబుల్ బిఫోర్ మై ఎనిమీ. దేవునికి స్తోత్రం. భోజనము పదార్థం ఎవరు ఎదుర్కొంటో నాకు ఇస్తున్నావు తెలుసా? నా శత్రువు ఎదుట నువ్వు తలెత్తుకుండేలా చేస్తాడు దేవుడు. శత్రువు నిన్ను చూసి తోక ముడిచి పారిపోయే కాలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుకు తోక ముడిచే కాలం వచ్చేసింది. గట్టిగా డబ్బులు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ముడిచిపోవాలంటే ఇక్కడ దేవునికి ఏముండాలి? స్తుతి ధూపం ఎక్కడి నుంచి వెళ్ళాలి? స్తుతి ధూపం ఈ ప్రాంతం నుంచి రాగాలి. స్తుతి ధూపము దేవుడి సింహాసనాన్ని లేపాలి. దేవునికి స్తోత్రం. అలా లేపితే ఏమవుతుందో తెలుసా? శత్రువు తోక ముడుచుకుని పారిపోతాడు. దేవునికి స్తోత్రం. ఆ కాలం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు తప్పకుండా ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శత్రువు ఎదుట నిన్ను తలపైకి ఎత్తుతాడు. నీ శత్రువు ఎదుట నీకు ఏమి సిద్ధపరుస్తాడు? భోజనపు బళ్ళను అయినా సిద్ధపరుస్తాడు. నీకు భోజనమును పెడతాడు. ఇది మన దేవుడు చేసేది. మనం ఏం చేయాలట? స్తుతించాలి. 4 మాటలోనికి వెళ్ళిపోతాం, టైం లేదు. 4 మాటలోనికి వెళ్ళిపోతాం. ప్రశంసలు
ఫిర్యాదు చేయడానికి మరియు ప్రతికూలతకు చోటు ఇవ్వవు. కంప్లైనింగ్ నేచర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఏం నేచర్ని తీసేస్తుందంట మనలోంచి? ఫిర్యాదు అంటే కంప్లైనింగ్ చేయడం. ఏంటండి కంప్లైనింగ్ అంటే? అండ్ పిల్లలు ఎక్కువ అంటారు, అండి పాస్టర్ గారు వాడు నన్ను కొట్టాడండి అంటారు. ఏం చేశారంట? పాస్టర్ గారు వాడు గిల్లాడండి అంటారు. ఇదేమంటారు? ఏమంటారు చెప్పండి? దీన్ని చాడీ చెప్పడం అంటారు కదా. ఇది ఫిర్యాదు చేయటం. నేను ఒకటే అనేవాడిని స్కూల్లో టీచింగ్ చేస్తున్నాడు, ఎవడన్నా వస్తే నేనేం చేయనురా అనేవాడిని. ఒకటే సింపుల్గా ఏంటి, అలాంటి వాడు ఎవడు నాకు ఇష్టం ఉండదు అసలు. సాధారణంగా స్కూల్లో కూడా నేను ఎప్పుడైనా సరే అది తిట్టాడా నువ్వు తిట్టాను ఇవ్వండి, నేనేం చేయను అనేవాడిని. ఇలా కంప్లైనింగ్ నేచర్ నాకు ఇష్టం ఉండదు. నా దగ్గరికి ఎవడైనా అలా కంప్లైంట్ చేసి వస్తే నాకు అసలు సిరాకు. సంఘస్థులైనా సరే వాళ్ళ గుట్టు వీళ్ళు గుట్టాలు చెప్తే నాకు పరమసిరాకు చెప్పకండి అండి. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్తారు మంచిగా, ఓకే అంటే వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి నేను వింటాను అనుకోండి. అందరినీ అలా కాదు, కానీ కొంతమంది ఊరికనే వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద సాటలు చెప్పుకుంటారు. ఈ నేచర్ మంచిది కాదు. ఒకటే చెప్పాలి, సమాధానంగా లేవండి మా ఇంట్లో, ప్రార్థన చేయండి, దేవునికి స్తోత్రం. ఇది ఎలాగుందండి? ఇది బాగుందా? ఫిర్యాదు చేసే కంటే సమాధానంగా లేవండి మా కోసం ఏం చేయండి, ప్రార్థన చేయండి అంటే ఎంత బాగుంది. పాస్టర్ గారు ఓహో ఏదో అనుకుని ప్రార్థన చేస్తారు మీకోసం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కంప్లైనింగ్ నేచర్. రెండవది ప్రతికూలం అంటే నెగిటివ్గా ఆలోచించేవాడంట. అన్ని నెగిటివ్ వీడికి అండి, అన్నీ వీడికి ప్రతికూలంగా అనుకూలంగా ఏది ఆలోచించడు. అయితే ఇప్పుడు స్తుతిస్తే నువ్వన్నీ పాజిటివ్గా ఆలోచిస్తావట, దేవునికి స్తోత్రం కలిగిన. నువ్వు దేవుని స్తుతిస్తే పాజిటివ్గా ఆలోచిస్తావు. నువ్వు ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేయవు, నీకు కంప్లైంట్సే ఉండవు, సనుగు ఉండదు. ఎవరి మీద సనుక్కో, ఏ విషయంలో సనుగు అనేది నీకు రాదు. సనుగు కొనుట మంచిది కాదు క్రైస్తవుడిగా. ఈరోజు సనుగు కొనుట అనేటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యాధి నుంచి, కరోనా వ్యాధి కంటే భయంకరం అండి ఇది. కరోనా వ్యాధి కంటే సనుగు కొనడం కరోనా వ్యాధి కంటే భయంకరం. ఎందుకంటే సనుగు కొనడం అనే దానికి వెంటనే వచ్చేస్తుంది రిప్లై. బైబిల్లో వెంటనే వచ్చేసినాయి రిప్లై. ఎవరైతే సనుగు కొన్నారో వాళ్ళందరి మీదకి వెంటనే వచ్చేసినాయి ఇమీడియట్లీగా. అండ్ మిరియాం మీదకి ఏమొచ్చేసింది అండ్ అలాగనే కొరాహు మీదకి ఏమొచ్చేసింది, ఉగ్రత. సనుగుకున్నారు, కొరాహు భూమి నెర విడిచి మింగేసిందంతే. దేవుడు సనుగుకుండే వాళ్ళు అస్సలు సహించడు. ఫిర్యాదులు చేయొద్దు, వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, ప్రార్థన చేయమని కోరుకో, ప్రార్థన చేయి అంతే. ఎవరి మీద ఏ కంప్లైంట్ చెప్పకూడదు. నాకు అలా ఇలా జరిగిందండి, అది జరిగిందండి, లేకపోతే వాళ్ళు నాకు ఇలా చేస్తున్నారండి, అలా చేస్తున్నారండి. ఇలాంటివన్నీ కూడా దేవునికి నచ్చనివి. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నువ్వు ఎలాగ ఆలోచించాలి, తర్వాత పాజిటివ్గా ఆలోచించాలి, అనుకూలంగా ఆలోచించాలి తప్ప అండి అననుకూలంగా లేక ప్రతికూలంగా ఇప్పుడు కూడా నువ్వు నెగిటివ్గా ఇప్పుడు ఆలోచించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నెగిటివ్ ఎక్కువ అండి. నెగిటివ్ ఎవడో నేరుడుగా తింటూ వెళ్తుంటే చివరికి దాన్ని ఏం చేశారట, ఎవడో కాకి నవ్వులు ఎత్తున్నాడు అన్నాడట. ఎవడో ఏం నవ్వులు ఎత్తున్నాడు, కాకి నవ్వులు ఎత్తున్నాడు. నేను చూశానంట. ఎందుకు నోరంతా ఎలాగ ఉంది, అయిపోయింది నేరుడుగా తింటేని నల్లగా అయిపోయింది. సో మనుషులు ఇలాగ ఉంటారు, అన్నీ చూసింది గోరంత అయితే చెప్పేది కొండంత అండి, అంతేనా? మనుషులు ఎలా చేస్తుంటారు. ఇలాంటివన్నీ ఈ తత్వం పోవాలంటే మన దేవుడిని ఏం చేయాలంట, నీకు ఆటోమేటిక్ తెలుసు, మంచిది కాదని దేవుడు చెప్తాడంట. పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా నీకు బోధిస్తాడు. నువ్వు దేవుని స్తుతిస్తే నీ ఆత్మ నిన్ను గద్దిస్తుంది. షట్ యువర్ మౌత్ అంటది నిన్ను పరిశుద్ధాత్మ. నిజంగా పరిశుద్ధాత్మ అలా మనకు చెప్పింది, ఈ మాట నువ్వు ఆడకూడదు, ఒకవేళ ఆడిన తర్వాత ఎందుకు ఆడావు అని క్షమాపణ అడిగిస్తే దేవుని చేత వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి నిన్ను పరిశుద్ధాత్ముడు. తెలుసా, పరిశుద్ధాత్ముడు అందుకే మనకున్నాడు, సంచకరువుగా ఎందుకు ఉన్నాడు, అందుకనే ఒప్పింపజేస్తాడు మనలను. నువ్వు చేసిన తప్పు గ్రహించేలాగా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. స్తుతించడం వల్ల పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. నువ్వు ఫిర్యాదు చేయ ఎవరి మీద, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది ఎలాగుంది, ఇది ఎలాగుంది, లేకపోతే వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, పాస్టర్ గారు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ ఏమీ రావు. సనుగు కొనడం ఉండదు. నువ్వు నెగిటివ్గా ఆలోచించు, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ పోతాయంట. ఏం చేయడం వల్ల అండి, స్తుతించడం వల్ల. ఎన్నోదైంది,
ఐదు మాటలకు మనం వచ్చేద్దాం. ప్రశంసలు మన జీవితాలపై దేవుని ఆశీర్వాదాలకు అవకాశం కల్పిస్తాయి. దేవుని స్తుతిస్తే ఏం వస్తుందంట మనకు? మనం ఇందాక నేర్చుకున్నాం కదా, స్తుతిస్తే అంచుల నుండి గిన్నెల నుండి పొర్లేలా. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీకు ఉన్నది, నీ బుడ్డిలో ఉన్న నూనె చెప్పాలి తక్కువ కాదు, నీ యొక్క తొట్టిలో ఉన్న పిండే అయిపోదు. దేవునికి స్తోత్రం. పిండే అయిపోదు, నూనె తక్కువ కాదు. అంచుల నిండేలాగా, గిన్నెలు నిండి పొర్లేలాగా. కానాను పెండ్లి విందులో దేవుడు నీళ్లను ఎక్కడి దాకా ముంచమన్నాడు? అంచుల మట్టుకు. దేవునికి స్తోత్రం. గమనించు, దేవుడు ఏ ఆశీర్వాదాన్ని ఇచ్చినా ఎలాగిస్తాడో తెలుసా నీకు? ఎలుతుగా ఉండదు ఏది కూడా, గుర్తుంచుకో. ఇట్స్ 100% బ్లెస్సింగ్స్. దేవునికి స్తోత్రం. వెలుతుగా చాలినట్లుగా కొంచెం కొంచెంగా ఏదో అలా ఇవ్వడు ఆయన. 100% ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తే ఆశీర్వదిస్తాడట? ఆయనను స్తుతిస్తే. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి, ఆ రోజుగా ప్రశంసలు ఆయన ఉనికిని ఆహ్వానిస్తాయి. అంటే ఉనికి అంటే ఆయన సన్నిధానము, ఆయనను, దేవుణ్ణి మనలోనికి ఆహ్వానిస్తుందట స్తుతి. నువ్వు స్తుతిస్తూ ఉంటే నీలోనికి ఎవరు వచ్చేస్తారమ్మా? ఎవరు వస్తారు? నువ్వు అలా నాన్ స్టాప్గా స్తుతిస్తుంటే దేవుడు దిగి వచ్చేస్తాడు నీ మీదకి. దేవుడు దిగి వచ్చేస్తాడు, నీలోనికి వచ్చేస్తాడు. స్తుతి మీద ఆయన ఆశీర్వాదం అవ్వాలనుకుంటాడు. స్తుతి అంత గొప్పది, స్తుతి ఎంత గొప్పది మాట. ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. అలా ఉంటే దేవుడే మన కోసం దిగి వచ్చేస్తాడు, మనలో ఉంటాడు, మనలో నివసించడానికి ఆయన ఇష్టపడతాడు. మనతో దేవుడు ఉంటే ఇంకా ఏంటి చెప్పండి? మన ఇంటికి సీఎం గారు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి, బాగుంటుంది కదా. మన మందిరానికి కాబోయే ఎమ్మెల్యే గారు మనకు వచ్చారు. రాగేశ్వర గారు ఆమెని చెప్పండి అందరూ గట్టిగా. ఎట్టకారంగా కదా, నిజంగానే హల్లెలూయా. మన సంతోషమే కదా. మరి దేవుడు సీఎం గారు వస్తే ఇంకా సంతోషం కదా. అలాగే దేవుడే మన దగ్గరికి దిగి వస్తే ఇంకా గొప్ప, ఇంకా చెప్పాల్సిన మనం ఏమీ లేదు కదా. దేవుడు మనతో ఉంటాడంట. దేవుడు మనతో ఉంటే ప్రతి సమయంలో కూడా మనకెంతో దీవెన. సో ప్రశంస అనేది ఎవరిని తీసుకొస్తుందంట మన దగ్గరికి? దేవుని తీసుకొస్తుంది. ముగిస్తున్నాను. ఆ 7వదిగా మనం చూస్తే స్తుతి అనేది మన ఆత్మను ఏం చేస్తుంది తెలుసా? మన ఆత్మకు సేద తీరుస్తుంది. మన ఆత్మను ఏం చేస్తుంది అంటే రిఫ్రెష్ చేస్తుంది, సేద తీరుస్తుంది, మరియు మనను పునరుద్ధరణ చేస్తుంది, లేక ఉజ్జీవింపజేస్తుంది. ఏం చేస్తుంది అంటండి? మన ఆత్మను అదేం చేస్తుంది? సేద తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. మన ఆత్మ దప్పికను తీరుస్తుంది, లేక నూతన బలమునిస్తుంది, లేక నూతన శక్తినిస్తుంది, లేక నూతన జీవితాన్ని ఇస్తుంది. మన జీవితాన్ని పునర్నిర్మిస్తుంది, ఉజ్జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చేసేది ఎవరంటే రిఫ్రెష్మెంట్, రిలీఫ్, రెస్ట్. ఇవన్నీ మన ఆత్మకు ఇచ్చేది స్తుతి. స్తుతిస్తే రిలీఫ్ అయిపోతావండి నువ్వు. తలనొప్పి వచ్చిందనుకోండి, ఏ బాంబు రాస్తారు అండి? చెప్పలు గట్టిగా. ఇటు ఆటం బొమ్మ, ఏం బాంబు? జెండు బాంబు లేదా విక్స్, అమృతాన్ని కదా. ఈ రాస్తా జెండు బాంబు రాయిగానే ఏమవుద్ది చెప్పండి? మండిపోద్దా? రిలీఫ్ ఇస్తుంది. కొన్ని సెకండ్స్కి ఏమొస్తుంది మనకి? రిలీఫ్ వస్తుంది, అవునా కదా. రిలీఫ్ అంటే బాధ నుంచి జెండు బాంబు మనకి ఏమిస్తుంది? రిలీఫ్ ఇస్తుంది. దేవుని స్తుతిస్తే నీ ఆత్మకి ఏమొస్తుంది? రిఫ్రెష్మెంట్ అంటే రిలీఫ్. బాధ ఉంటే మర్చిపోతావు. గట్టిగా దేవుని స్తుతం చెప్పండి. వ్యాధి ఉంటే అది నీకు వ్యాధి ఉన్నట్టే అనిపించదు, నీకు సమస్య ఉంటే సమస్య ఉన్నట్టే అనిపించదు, బలహీనత ఉంటే బలహీనతలాగా అనిపించదు. అంటే రిఫ్రెష్మెంట్ దేవునికి ఇస్తుంది. దప్పిగున్న వానికి చల్లని నీళ్ళు ఇస్తే ఎలా ఉంటుందో అంటే కదా. దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి సమాచారం కూడా అలాగ ఉంటుందంట. దేవునికి స్తోత్రం. అంటే దూరంగా నడిచి 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 ఎంతో సుదూర ప్రాంతం నుంచి ఎండలో మండిపోయి గుక్కుడు నీళ్ళు ఎక్కడన్నా ఉంటే బాగుండు అని నడుచుకుంటూ వస్తున్న వాడికి ఎదురుగుంటా నిలబడి ఇదిగో ఐస్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ అని తాగమని ఇస్తే బాటిల్ దించకుండా తాగేస్తాడు. దేవునికి స్తోత్రం. వాడికి రిలీఫ్ వస్తుందా రాదా? పరిశుద్ధాత్మ అంత రిలీఫ్ ఇస్తాడట మనకు అన్నిటి నుంచి కూడా.
ఉన్నా సరే, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అమ్మయ్య అంటావంట. ఎంత హాయిగా ఉన్నానో అంటావంట. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషాన్ని ఇచ్చావు ప్రభు అంటావంట. నేను ఎంత ఉల్లాసంగా ఉన్నాను ప్రభు, గాల్లో తేల్తనట్టుందే అంటావంట. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. నిజం, ఇది అక్షరాల నేనేదో చెప్తున్నది కాదు. దేవుని స్తుతిస్తే మైమరిచిపోతావు. అలా దేవుని స్తుతిస్తే మైమరిచిపోతావు. ఒక సాక్ష్యం నేను అన్నాను. ఒక ఆయన జఫన్యా శాస్త్రి గారిది. ఆయన ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దారనుకున్నాడంట. ప్రార్థన చేయాలనుకుంటే ఏం చెప్పాలో తెలియలేదంట. డోలకోడు తీసుకున్నాడంట. పాటలు పాడుతూ స్తుతించడం ప్రారంభించాడు. 3 డేస్. ఎన్ని రోజులు? 3 డేస్. 3 డేస్ ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ దిగి వచ్చేసి ఆనాటి నుంచి కూడా ఏదో రూపంగా దేవుడు అతన్ని పలకరిస్తాడట నిద్రలో. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రలో వచ్చి ఏదైనా సమస్య ఉందనుకోండి, దేవుడు వచ్చి అంటాడంట, కాళ్ళ మీద ఇలా అని లేచి ప్రార్థన చేయి అంటాడంట. దేవుడు వచ్చి ఏమంటాడు? తట్టి లేచి నువ్వు ప్రార్థన చేయి అంటాడంట. వెంటనే లేచి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుడు కార్యాలు జరిగిస్తాడట. దేవునికి స్తోత్రం. అంటే 80 కోట్ల రూపాయలు ఎట్టి చర్చి కట్టారు ఆయన. గట్టిగా ఒకసారి చెప్పలు కొడదాం మరొకసారి. వైజాగ్ ప్రాంతంలో సైకిల్ వేసుకుని తిరిగేవాడు ఆయన. చేతిలో చిల్లి గొవ్వలు లేకుండా ఏం కట్టాడు? దేవుని మహిమ కొరకు. ఇల్లు లేదు, ఏం కట్టుకున్నాడు? 80 కోట్ల రూపాయలు ఎట్టి చర్చి కట్టాడట. దేవునికి ఎంత అద్భుతం తెలుసా? దేవునికి స్తోత్రం. స్తుతిస్తే ఇలా నీ జీవితంలో కార్యాలు జరిగితే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ అన్నీ మైమరిచిపోతుంది. అన్నీ కూడా ఏమవుతుంది? మైమరిచిపోతావు. అన్ని ఇబ్బందులు మర్చిపోతావు. దేవుడితో 8వ మాటలో నేను వచ్చేస్తున్నాను. స్తుతిస్తే దేవుడు శక్తి ప్రదర్శించబడుతుంది. స్తుతిస్తే ఏం చేయబడదట అంటే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడు ఏం చేస్తాడమ్మా? చెరసాలు బద్దలైపోయినాయి కదా, అద్భుతం కదా. సంఖ్యలు తెగిపోయినాయి, అద్భుతం కదా. ఊడిపోయినాయి, అద్భుతాలు కదా. భూకంపం వచ్చింది, అద్భుతాలు కదా. చెరసాలు పేతురు వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ అద్భుతం జరిగి యుద్ధంలో గెలిచింది, అద్భుతం కాదా. సింహాల నోళ్ళు మూయబడ్డాయి, ఇది అద్భుతం కాదా. అండి శద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో ఉంటే అగ్ని వేడి ఏమైపోయింది? చల్లారిపోయింది. ఇది అద్భుతం కాదా. దేవుడు అందరి జీవితాల్లో చేశాడు. చెరసాల్లో ఉన్న పౌలు శీలకు చేశాడు. సింహాల బోన్లో ఉన్న దానియేలుకి చేశాడు. యెహోషాపాతు యుద్ధం ఎలా చేయాలో తెలియక దేవుని స్తుతిస్తే అక్కడ కార్యం చేశాడు. ఇలా 1 కాదు 2 కాదు. దేవుడు ఆయనను స్తుతిస్తే ఎన్నో అద్భుతాలు బైబిల్లో జరిగిపోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా 7 రోజులు యెరికో పట్టణము చుట్టూ ఇజ్రాయేల్ ప్రజలు మందసాన్ని పెట్టుకుని చుట్టూ తిరిగి ఏం చేశారట? నీకొక తెల్లంగి, నాకొక తెల్లంగి, నీకొక బూర, నాకొక బూర, నీకొక అంగి, నాకొక అంగి, నీదో చప్పట్లు, నాదో చప్పట్లు, నీదో పాట, నాదో పాట అని యెరికో చుట్టూ ఏం చేశారట? కేకలు వేసి దేవుని స్తుతించగా బాంబుకు కూడా లొంగని గోడ నోటి మాటకు స్తుతికి కూలిపోయిందంటే దేవుడి శక్తి కాదా ఇది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇంత శక్తివంతమైన కార్యాలు మన మధ్య చేస్తాడు. ఏం చేస్తేని? దేవుని సన్నిధానికి వచ్చి ఆవలించి నిద్రపోతూ ఉంటేనా? కాదు, దేవుని స్తుతిస్తూ ఉంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరంలో నీకు అంత అవకాశం కుదరదేమో. నీ వ్యక్తిగతంగా దేవుని స్తుతించు. వ్యక్తిగతంగా ఒక సమయాన్ని కేటాయించుకుని దేవుని స్తుతించడం ప్రారంభించు. నీకు సమస్య వచ్చిందా? దేవుని స్తుతించు. వ్యాధిలో ఉన్నవా? దేవుని స్తుతించు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా? దేవుని స్తుతించు. రుణ సమస్యలు ఉన్నావా? దేవుని స్తుతించు. డాక్టరు వైద్యుడు పోగొట్టలేని వేద దేవుని స్తుతించు. యేసు నామములో కరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. దేవుడు కార్యం చేస్తాడు నీ జీవితంలో. నువ్వు నమ్మితే, దేవుని స్తుతిస్తే నువ్వు పొందనిది లేదు. దేవునికి స్తోత్రం. సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యం. మోకరించు. 1 నిమిషం దేవుని స్తుతిందాం. 1 నిమిషం అందరూ మోకరించండి, దేవుని స్తుతిందాం. ఈ సమయంలో అందరూ హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. 1 నిమిషం. ప్రభువా, ఇదిగో నేను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మాకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో మాకు సహాయం చేయండి దేవా. గ్లోరీ, హల్లెలూయా. స్తుతిస్తే మేము పొందనిది లేదు ప్రభువా, మేము సాధించనిది లేదు. ఇదిగో మా ఆత్మలు రిఫ్రెష్మెంట్ అవ్వాలి ప్రభువా. మా ఆత్మలు ఉజ్జీవింపబడాలి.
మా ఆత్మలకు ఆదరణ కలగాలి. ఇదిగో మా ఆత్మ సేద తీరాలి. ప్రభువా ఈరోజు మాకు సహాయం చేయండి ప్రభువా. గ్లోరీ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. Hallelujah. We thank you, Lord. Yes, yes, glory, hallelujah, hallelujah. Yes, glory, hallelujah, hallelujah, hallelujah. Yes, hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటి ఇచ్చిన ఆ యెహోవాను స్తుతించెదము. ఆమేన్. అల సముద్రములను దాటి ఇచ్చిన ఆ యెహోవాను స్తుతించెదము. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా అందరూ చెప్పగలరు. బిగ్గరగా బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah.
మాలో నాసియ పగలు కక్షలు అయ్యా విమతములు విభేదములు గర్వము అహంకారము దుష్టక్రియలు అయ్యా ప్రతికూలత ఫిర్యాదు సరుగుకొనుట నీకు అసహ్యమైనవి మారించి తీసివేయి. వినయమునివ్వండి ప్రభువా, తగ్గింపు జీవితాన్నివ్వండి ప్రభువా. మా ఆత్మలు నీలో శాద తీరడానికి సహాయం చేయండి ప్రభువా. నీ ఆశీర్వాదమును మా మీదకి పంపించండి ప్రభువా. మా శత్రువులు తోకముడిచి పారిపోదురుగాక ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. అటు రీతిగా ఈ స్థలాన్ని మీరు అభిషేకించండి ప్రభువా. అటు రీతిగా మా సంఘాన్ని అభిషేకించండి. నీకు స్తుతి చెల్లించే సంఘముగా నామములో చేయండి ప్రభువా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. యేసయ్యానికి స్తోత్రాలు. యేసయ్యానికి స్తోత్రాలు. ప్రభువా మమ్మల్ని తాకండి ప్రభువా. నీకే స్తోత్రములు. హల్లెలూయా. We thank you Jesus. We thank you Lord. We thank you Jesus. యేసునికి వందనాలు స్తోత్రములు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. పరిశుద్ధుడానికి వందనాలు. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. We thank you Jesus. యేసునికి వందనాలు. యేసునికి వందనాలు. ప్రభువానికి స్తోత్రాలు. సమూహంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అమ్మ వెంకటలక్ష్మి చేయండి, ప్రార్థన చేయండి.